నిజామాబాద్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మిత్రులారా. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారి అధ్యక్షత, అదేవిధంగా నాతో పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు, షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, డాక్టర్ భూపత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మండవ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులు, మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నిజామాబాద్ రైతాంగం అంతా ఈరోజు ఇక్కడికి వచ్చి పెద్దలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున, పెద్దలు జీవన్ రెడ్డి గారి తరఫున. మిత్రులారా, నేను ఒక అంశాన్ని ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి గుర్తు చేయాలనుకుంటున్నా. 2021 జనవరి 30 తారీఖు నాడు పసుపు బోర్డు కోసం, రైతుల గిట్టుబాటు ధర కోసం ఆర్మూర్లో మీరు దీక్ష చేపడితే ఆ రోజు 12 గంటలకు రావలసిన నేను మార్గ మధ్యంలో వివిధ ప్రాంతాలు, గ్రామాల నుంచి వేలాదిగా విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు వచ్చి స్వాగతం పలుకుతుంటే సాయంత్రం 5 గంటలకు ఆర్మూరు గడ్డ మీద నేను కాలు పెట్టినా మీరందరూ ఆకలిని సైతం లెక్క చేయకుండా కడుపులో నకనకలాడుతున్నా ఆ రోజు నిలబడి వేలాది మంది ఆ దీక్షలో పాల్గొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని మీరు విశ్వాసం, నమ్మకం కలిగించినందుకు జూన్ 27, 2021 నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించిందన్న సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఆనాడు పిసిసి నియామకంలో జనవరి 30, 2021 నాడు ఆర్మూర్లో జరిగిన దీక్ష మీరు అండగా నిలబడడంతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుందన్న నమ్మకంతో ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. అందుకే నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. పాదయాత్రలో కూడా మీ దగ్గరకు వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఆనాడు ఆలోచన చేసినాం. అందుకే వస్తానే మీ చక్కెర కర్మాగారం విషయంలో శ్రీధర్ బాబు గారిని, పెద్దలు జీవన్ రెడ్డి గారిని సమన్వయపరిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, నిజాం ఆనాడు ఏషియాలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నించున్నాడు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చి తెరిచి ఉన్న చక్కెర కర్మాగారాన్ని మూత వేసిండు. దాన్ని తెరవాలనే ప్రభుత్వ నిర్ణయం తీసుకొని విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు దాని మీద కార్యక్రమం చేపట్టినరు. రైతులందరం కలవడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసిన 2-3 నెలల లోపే, వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను మీకు కొన్ని అంశాలు గుర్తు చేయదలుచుకున్నా. 2004, 2009 మా అన్న మధు యాస్కిన్ మీరు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో కొట్లాడి సోనియమ్మను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే మీ నిజామాబాద్ ఎంపీగా మిత్రుడు మధు యాస్కి గారు సాధించిన విజయం అని చెప్పి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా. మరి 2014లో కల్వకుంట్ల కవిత గారిని మీరు గెలిపించారు. సరే, కేసీఆర్ బిడ్డను, నిజామాబాద్కు నిధులు వస్తాయనో, 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తుందనో మీరందరూ కూడా కవిత గారికి అండగా నిలబడ్డారు. మరి కవిత గారు 5 ఏళ్ళైనా
చక్కెర కర్మాగారం తెరిపించలే, పసుపుకు గిట్టుబాటు ధర ఇవ్వలే, ఎర్రజొన్న రైతుల గురించి చెప్పాల్సిన పని లేదు. మొక్కజొన్న, సోయాబీన్ ఈ ప్రాంతంలో పండించే రైతులను పట్టించుకోలేదు. ఇక వాళ్ళ నాయన అయితే ఒక అడుగు ముందేసి ఎవడు ఊరేస్తే వాడు ఊరేసుకున్నట్టే అని చెప్పి చంద్రశేఖరరావు చెప్పిండు. అప్పుడు చైతన్యం కలిగిన ఈ ప్రాంత రైతాంగం ఒక నిర్ణయం తీసుకున్నారు, బిడ్డ మళ్ళీ అయితే రా నీకు లగ్గం చేయకపోతే చూస్తామని చెప్పి. అందుకే ఆయల్ల మీరందరూ ఈ ప్రాంత రైతులు దాదాపుగా 100 మంది 2019 ఎన్నికల్లో నామినేషన్లు వేసి అందులో 80 మంది ఎన్నికల క్షేత్రంలో నిలబడి 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తా అని మాట ఇచ్చి మోసం చేసిన కల్వకుంట్ల కవితను, కల్వకుంట్ల చంద్రశేఖరరావును 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి మళ్ళా మొక్క మొలవకుండా మొత్తం కాంక్రీట్ చేసి పెట్టారు. ఆ దెబ్బకు 2024లో కల్వకుంట్ల కవిత గారు ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడ్డారు. అంటే నిజామాబాదు రైతాంగంతో పెట్టుకుంటే శాశ్వతంగా ఇక్కడి రైతులను మోసం చేస్తే శాశ్వతంగా రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి ఈ ప్రాంత రైతులు నిరూపించారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. సరే, ఏనుగులను తినేటోడు పోయింది అనుకుంటే పీనుగలను తినేటోడు వచ్చిండు. ఆమె 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్నది. ఇక మా బండి గుండు ఉన్నారా మీ దగ్గర? ఇక బండిని గుండును నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు, 5 రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తా అని. మరి రాజ్నాథ్ సింగ్ గారు, రామ్ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్పిండ్రు పసుపు బోర్డు ఇస్తామని. మరి నరేంద్ర మోడీ గారు చివరికి మొన్న పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయిండు. అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడండి, అందులో ఏంది లేదు. ఎక్కడ పెడతాడో నాకు తెలియదు. హిమాలయ పర్వతాలలో పెడతాడో, శంకరగిరి మాన్యంలో పెడతాడో, లేకపోతే నిజామాబాద్ గడ్డ మీద పెడతాడో. ఇవాళ కాడికి వరకు అది రాలే. కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, బుకాయించే ప్రయత్నం చేసిండు. గిదే గది, గదే గిది అని. నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపూర్ అరవిందును, గ్రామాలలో బట్టలు ఉత్కనికే రిన్ సబ్ అని ఉంటుంది. ఈ రిన్ సబ్కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటుంది రన్ సబ్ అని ఒకటి వచ్చింది. ఏమయ్యా మిత్రమా అరవిందు, పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడా తెలియనోళ్ళనే మా రైతులు. ఆకాశం వంక ఇట్లా చూడకుంటేనే మబ్బులు ఎప్పుడైతే మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో, వాన ఎప్పుడు కురుస్తుందో, పసుపు ఎప్పుడు వేయాలో, కందులు ఎప్పుడు పండించాలో, మిర్చి ఒడ్లు ఎక్కడ వేయాలో, ఏ భూములు వేయాలో తెలిసిన వాళ్ళు మా నిజామాబాద్ జిల్లా రైతులు. వెనకటికి ఎవడోనంట తాతకే దగ్గు నేర్పిండంట. ధర్మపురి గారు ఇవాళ మా నిజామాబాదు రైతులకు బోర్డుల గురించి చెప్తున్నాడు. ఒకవేళ నిజామాబాదు రైతుల గురించి తెలుసుకోవాలంటే అరవింద్, నువ్వు కాన్వెంట్ స్కూల్లో చదివినా నీకు పెద్ద తెలియదు, కానీ ధర్మపురి శ్రీనివాస్ గారిని అడుగుంటే చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత చైతన్యవంతులు. ఇవాళ నేను గర్వంగా చెప్తా, హర్యానా, పంజాబ్ రైతులు ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా నిలబడి ప్రధానమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వాన్నైనా నిలదీసి మెడలు బట్టి వంగబెట్టి సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి హర్యానా, పంజాబ్ రైతాంగానికి ఉంది. నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు మోహరించి నరేంద్ర మోడీని ఓడించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల క్షమాపణ చెప్పించిన శక్తి హర్యానా, పంజాబ్ రైతులకు ఉంది. ఆ తర్వాత దేశంలో ఆర్మూర్, నిజామాబాదు రైతులకే ఆ పౌరుషం ఉంది అని నేను చెప్తున్నా. ఈ దేశంలో పంజాబ్, హర్యానా రైతులతో సమానంగా ఆత్మగౌరవంతో బతికే రైతాంగం ఎవరైతే ఉన్నారంటే అది నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతంలో. ఈ ప్రాంతంలో పసుపు పండించే, ఎర్రజొన్నలు పండించే రైతులు ఏ ప్రభుత్వాన్నైనా మెడలు వంచి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి ఈ ప్రాంత రైతాంగానికి ఉంది. అందుకే మిత్రులారా, 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్న వాళ్ళను వాళ్ళ కర్మ గాలింది.
వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమిండ్రు. మరి నేను ఇవాళ అడుగుతున్నా, 100 రోజులు అన్నోళ్ళకి గట్ల శిక్ష వేస్తే 5 రోజుల్లో బోర్డు తెస్తా అన్న బోడగుండోళ్ళని ఏం చెప్తారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యరు. కానీ మా పెద్దలు జీవన్ రెడ్డి గారు, నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. అన్న మీరు కరీంనగర్లో ఎంపీకి పోటీ చేయాలని చెప్పి ఎంబడవాడ. అన్న నా మాట వినలే. సరే చూద్దామని చెప్పి మొదటి లిస్టులో జీవన్ అన్న పేరే పెట్టలే. అట్లయినా నేను అడిగినట్టు అన్నయ్య అన్న నా మాట వింటాడేమో, ఒప్పుకుంటాడేమో అని. మొదటి లిస్టులో పేరు రాకపోయినా జీవన్ అన్న ఒకటే మాట చెప్పిండు, నేను తమ్మి రైతుల కోసం కొట్లాడదలుచుకున్నా, నా జీవితం ఈ రైతులకే నేను అంకితం చేయాలనుకుంటున్నా. నాకు జీవితంలో ఏం కోరిక లేవు, ఏం ఆలోచన లేవు. ఆనాడు అసెంబ్లీలో గెలిస్తే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి తోడు ఉండాలనుకున్నా. కానీ నా అదృష్టం బాగలేదు. మళ్ళీ ఈరోజు పార్లమెంట్ చేస్తున్నా. నేను నిజామాబాదులనే చేస్తా. నా కోరుట్ల, జగిత్యాల, నిజాం